ఇప్పుడు అంతఃకరణ శుద్ధికి జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి అంతఃకరణ శుద్ధి అక్కర్లేదంటే అక్కర్లేకపోవడం ఏంటి? ఆత్మజ్ఞానానికి అంతఃకరణ శుద్ధి కావాలి, అక్కర్లేదని వాళ్ళు చెప్పారు. దెన్ వాట్ ఈజ్ ది నీడ్ ఫర్ కర్మయోగ? అంతఃకరణ శుద్ధి కోసమే. నిత్యకర్మాండ్ ఉపాసన రెండు కూడా అంతఃకరణ శుద్ధి కోసమే. ఎలాగా? కర్మయోగ అంటే ఏమిటి? కర్మయోగ అంటే కర్మ కాదు, కర్మయోగ అంటే జ్ఞానము. కర్మని ఇప్పుడు మీరు దీన్ని బ్రీఫ్గా చెప్తాను. కర్మయోగాన్ని టాపిక్ వచ్చినప్పుడల్లా బ్రీఫ్గా చెప్పవలసిన అవసరం కనపడుతూ ఉంటుంది. కర్మయోగము వేరు, కర్మ వేరు. కర్మ అంటే నేను కర్తను, భోక్తను, సంసారిని అనే నిశ్చయంతో చేసే కదలికలకు కర్మ అని పేరు. ఓకే. మామూలుగా నేను కర్తను, భోక్తను అనే దృష్టి లేకుండా కదలికలు ఉంటాయి. నది ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని కర్మ అనరు. గాలి వీచుతూ ఉంటుంది, దాన్ని కర్మ అనరు. మీరు గాలి పీల్చి విడిచిపెడుతూ ఉంటారు, దానిని కర్మ అనరు. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, దానిని కర్మ అనరు. గుండె కొట్టుకున్నప్పుడల్లా మీకు పుణ్యం వచ్చేస్తుంటే చాలా దివ్యంగా ఉంటుందిగా, అది కర్మ కాదు. మరి కర్మ అంటే ఏమిటి? నేను కర్తను, భోక్తను, ఆ ఫలము కొరకు దీనిని చేస్తున్నాను అనే నిశ్చయంతో మీరు ఏ కదలికలను, ఏ యాక్షన్ని అండర్టేక్ చేస్తారో దానికి కర్మ అని పేరు వస్తుంది. ఆ కర్మ బంధిస్తుంది. ఎందుకు బంధించింది? వాస్తవంలో మీరు కర్త భోక్త కాదు, ఆ జ్ఞానాన్ని అది బలం చేస్తోంది. నేను కర్తను భోక్తను అని నిశ్చయించుకుని చేసే కర్మ నేను కర్తను భోక్తను అనే ఆ జ్ఞానాన్ని బలం చేస్తుందా? చేయదా? చేస్తుంది. కాబట్టి అది బంధిస్తుంది. దీన్ని, ఈ బంధం నుంచి బయటపడాలంటే కర్మని విడిచిపెట్టాలా, కర్త భోక్త అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలా? అజ్ఞానాన్ని కర్మని విడిచిపెట్టడం కాదు. కర్మని చేయండి, కర్మ అవుతూ ఉంటుంది, దాన్ని విడిచిపెట్టడం కాదు పాయింట్. నేను కర్తను భోక్తను అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అంటే 2 లెవెల్స్ అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. ఒకేసారి 2 లెవెల్స్ అజ్ఞానం వదిలిపెట్టడం కష్టం కదా. కాబట్టి ఒక లెవెల్ అజ్ఞానం వదిలిపెట్టు. ఏమిటా లెవెల్ అజ్ఞానము? భోక్త అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టు. ఎలాగ వదిలిపెట్టడం? భోక్త అంటే ఎలా ఉంటాడు? ఆ కర్మఫలాన్ని కోరేవాడు, వాడు భోక్త. నేను భోక్తను, ఆ కర్మఫలమును కోరుతున్నాను, భోక్త. కాబట్టి కర్మఫల త్యాగం చేయి. కర్మఫల త్యాగం చేయమంటే కర్మఫల కామనా త్యాగం అనే అర్థం. ఎందుకంటే కర్మఫలం లేదుగా, కర్మ ఉంది తప్ప. చేతిలో కర్మ ఉందా, కర్మఫలం ఉందా? కర్మ ఉంది. కర్మఫలం భవిష్యత్తులో వస్తుంది, కానీ కర్మఫల కామన ఇప్పుడుంది. కర్మ వర్తమానము, కర్మఫలము భవిష్యత్తు, కర్మఫల కామన వర్తమానం. మీరు వర్తమానంలో ఉన్నదాన్ని విడిచిపెడతారా, భవిష్యత్తులో ఉన్నదాన్ని విడిచిపెడతారా? ఇది ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ కాదు. ఈ లోకంలో వీళ్ళు ఎలా ఉంటారంటే మళ్ళీ నెలలో సంపాదించబోయే ధనాన్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తాడు. అలాంటి వేషాలు ఇక్కడ పనికిరావు. భవిష్యత్తులో ఉండే కర్మఫలాన్ని మీరు ఎలా విడిచిపెడతారు? భవిష్యత్తులో ఉంది అంటే ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏమున్నది? కర్మ ఉన్నది, కర్మఫల కామన గలదు. అయితే ఏది విడిచిపెడతారు? కొంతమంది కర్మను విడిచిపెడతారు, తప్పు. కర్మఫల కామనని విడిచిపెడితే అంతఃకరణం శుద్ధం ఎలా అవుతుంది? కామనయే అశుద్ధి కనుక కర్మఫల కామనని విడిచిపెడుతూనే అంతఃకరణం శుద్ధమైపోయింది. కాబట్టి కర్మఫల కామనని విడిచిపెట్టడం అన్నది, ఈ కామన తప్పు అని తెలుసుకొనుట ద్వారా శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు. కామన భవిష్యత్తులో, కర్మఫలం భవిష్యత్తులో ఉంటుంది, దానిని కామన చేయుట అది అజ్ఞానము, అది అంతఃకరణ కాలుష్యము అని ఇప్పుడు మీరు తెలుసుకుని కర్మఫల కామనను మీరు విడిచిపెట్టేస్తే, కామన తెలుసుకొనుట ద్వారా, తెలియట ద్వారా విడిచిపెడతారు. ఇంకెలా విడిచిపెడతారు? కామన అంటే అలా ముద్దలా నుంచి తీసేలా పడేస్తారా ఏమి? కామన తప్పు అని తెలుసుకున్నట ద్వారా కామనని త్యాగం చేసేస్తారు, దూరం చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు కర్మయోగం అంటే కర్మయా జ్ఞానమా? జ్ఞానం. కాబట్టి జ్ఞానం ఉంటేనే కర్మయోగం సిద్ధిస్తుంది. కర్మయోగముగా తీర్చిదిద్దబడేది జ్ఞానము వలననే. కామ్యకర్మలు ఉండవు. కామన తీసేస్తుంటే కామ్యకర్మ ఎందుకు ఉంటుంది?
కాబట్టి నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మను మీరు కామన లేకుండా, ఫలకామన లేకుండా చేస్తూ ఉంటారు. కర్మ అవుతూ ఉంటుంది. చేస్తూ ఉంటారని అంటే అనండి, చేస్తూ ఉంటారని ఒక లెవెలు, అవుతూ ఉంటుందనేది తర్వాత లెవెల్. అన్నం వండుతూ ఉన్నాను అని ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏమిటి? అన్నం ఉడుకుతోంది, అది సెకండ్ లెవెల్. అన్నాన్ని మీరు వండుతారా, అది ఉడుకుతుందా? మరి ఇంకనేమి అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని పొయ్యి మించి దింపేయాలి. పొయ్యి మించి దింపకూడదండి, అది చక్కగా ఉడకనివ్వాలి, అది ఉడికాకనే దింపాలి. కాబట్టి కర్మ అవుతూ ఉంటుంది. కర్మఫలమునందలి కామన లేదు. కర్మ చేస్తున్నాను, ఫలకామన లేదు, అది ఫస్ట్ లెవెల్. ఫలకామన లేదు, కర్మ చేస్తున్నానని ఊరికే మాటే, కర్మ అవుతూ ఉంటుంది, అది సెకండ్ లెవెల్. అంటే భోక్తృత్వం పోయింది, కర్తృత్వం కూడా పోయింది. ఫస్ట్ లెవెల్లో భోక్తృత్వం పోతుంది, అది కర్మయోగము. దానివలన చిత్తశుద్ధి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆత్మకర్త కాదు అని తెలుస్తుంది, అది జ్ఞానము. దానివలన మోక్షం. అహం అకర్తృ అభోక్తృ ఆత్మ, అదే మోక్షం అంటే. మీకు ఆ స్కీమ్ కరెక్ట్గా తెలిసిందండి, నేను జాగ్రత్తగా పెట్టాను. ఇంకా తెలియకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయండి, ఇంక నేను చేయగలిగేది ఏమి లేదు. జాగ్రత్త కేర్ఫుల్గా మీకు ఆ స్కీమ్ నేను చెప్పాను. ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ కర్మ, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ అప్ కర్మ ఆల్సో, ఇట్ ఈస్ గివింగ్ అప్ ద డిజైర్ ఫర్ ది రిజల్ట్ దేర్ ఆఫ్, అండ్ దెన్ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ నాట్ ది కర్త. ఆ ఫస్ట్ లెవెల్కి కర్మయోగము అని పేరు, సెకండ్ లెవెల్కి జ్ఞానయోగము అని పేరు. అంచేతనే కర్మయోగంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో కర్మఫలత్యాగం గురించి చెప్తాడు శ్రీకృష్ణుడు. 13వ అధ్యాయంలో నువ్వు కర్తవు కావని చెప్తాడు. సరే, అంతకుముందు కూడా చెప్పాడు అనుకోండి. కాబట్టి జ్ఞానమే, ఇదే అంతఃకరణ శుద్ధి అంటే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంగతిని సరిగ్గా అర్థం చేసుకోక అంతఃకరణ శుద్ధికి కర్మ చేయాలంటారు. అంతఃకరణ శుద్ధి కర్మ వల్ల వస్తుంది. కర్మని కామ్యకర్మలు చేస్తుంటే అంతఃకరణము మరింత కలుషితమవుతుంది తప్ప అది శుద్ధం ఎలా అవుతుంది? అవదు. అంతఃకరణ శుద్ధికి కావలసినది ఏమిటంటే వైరాగ్యము. సాధన చతుష్టయంలో మొదటిది కాదు, రెండోది వివేకము, వైరాగ్యము. సో వివేకము అంటే అర్థం చేసుకుని ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఆత్మనిత్యము, కర్మఫలము అనిత్యము అని ఇత్యాది అర్థం చేసుకుని ఆ కర్మఫలమునందలి కామనని విడిచిపెట్టుట వైరాగ్యం. కాబట్టి అవి అంతఃకరణ శుద్ధికి, మోక్షానికి ఉపాయాలు అవుతాయి తప్ప, జ్ఞానానికి ప్రిపరేషన్ అవుతాయి తప్ప కర్మ ఎలా అవుతుందండి? సో దట్ క్వశ్చన్. ఇంకా ఉపాసన. ఇప్పుడు కర్మయోగంలో మీరు ఫస్ట్ లెవెల్లో కర్మఫల కామనని విడిచిపెట్టే సందర్భంలో నేను కర్తననే అహంకారము, చిన్న అహంకారము మిగిలి ఉన్నది. అందుకోసం దాన్ని సెపరేట్గా కర్మయోగము, ఏ స్టెప్పింగ్ స్టోన్ టు జ్ఞానయోగ అని చెప్పారు. జ్ఞానయోగంలో అహంకారము విలీనమైపో సంగమే పరజీవయో. అక్కడికి కర్మయోగము నుండి జ్ఞానయోగానికి మీరు గ్రాడ్యుయేట్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఇదే పనిని మీరు ఉపాసనలో కూడా చేయొచ్చు. ఉపాసన అంటే భక్తి యోగం. మీరు భక్తి చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ఉపాసన మనస్సులో మెడిటేట్ చేస్తూ ఉంటారు. దేనికోసం మెడిటేట్ చేస్తున్నారు అంటే కోరికలు తీరడం. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. గాయత్రి ఉపాసన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో పీఠం పెట్టి గాయత్రి పీఠం అని పేరు పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి డబ్బులు వసూలు చేయడం కోసం. వీళ్ళు దేవాంతకులు. వీళ్ళు చెప్పడానికి కూడా కొంచెం మనస్సుకు ఉల్లాసం అనిపించదు. ఇంకొకటి ఆంజనేయుని ఉపాసన చేయడం ఏమిటి? సో జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. ఆయన జ్ఞానస్వరూపుడు, సద్గుణముల యొక్క నిధి. ఆ సద్గుణాలను అలవరుచుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, అభయంగా బతకాలి. పిశాచాలని ఇదని అదని భయం లేకుండా. హనుమంతుడి పేరు చెప్తే పిశాచాలు పారిపోతాయంటే ఎలా పారిపోతాయి? హనుమంతుడు జ్ఞానస్వరూపుడైతే ఎలా పారిపోతాయి? గదముచ్చు కొడితే పారిపోతాయండి పిశాచాలు. జ్ఞానమనే గదతో కొడితే పారిపోతాయి. అంటే అలాగా. కాబట్టి వీడు హనుమంతుడిని ఉపాసన చేస్తున్నాను అంటాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఎక్కడో ఉన్నాడు అంటాడు. ఓ ఫోటో ఒకటి పట్టుకొస్తాడు, నేను హనుమంతుడిని హిమాలయాల్లో చూశాను అంటాడు. ఆయనేమో కష్టం మేడు శాల్వా కప్పుకుని ఉంటాడు. గీతా ప్రెస్ వాళ్ళ రామచరిత్రాలు ఎదురుకుండా పెట్టుకు చదువుతూ ఉంటాడు. ఎవరో హనుమంతుడు.
వీడి హనుమంతుడి ఇలాగా జనాల్ని అన్యాయం అండి, తప్పండి పాపం. నాకు జనం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ పీపుల్. అండ్ వెన్ సంబడీ ఈజ్ మిస్లీడింగ్ దెమ్ చాలా ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. ఇదో రకం ఫ్రస్ట్రేషను. సో కాబట్టి హనుమంతుని ఉపాసన చేస్తున్నాను, అయితే ఏమంటావు, నీ కోరికలు తీరడానికి నాకు హనుమంతుడు ఉపాయం చెప్తాను. ఇలాగంటే మోసాలు. ఇది ఈ బ్లఫ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా దాన్ని ఉపాసన అనరు. ఉపాసన అంటే వర్షం పడింది అనుకోండి, అయ్యి బాబోయ్ ఈశ్వరుని యొక్క విభూతి చూడండి, దేవుని యొక్క అనుగ్రహం ఎలాగా మన మీద వర్షిస్తున్నదో. ఎండలైపోయే వర్షం పడుతోంది. ఈ సమాజము 1.4 బిలియన్ పీపుల్కి భోజనం ఆ వర్షం నుంచే వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ రియల్. ఇట్ ఈజ్, ఇఫ్ దట్ ఈజ్ నాట్ గాడ్లీనెస్, దెన్ వాట్ ఈజ్ గాడ్లీనెస్? మామిడి వేసవికాలం వచ్చేప్పటికి మామిడి పళ్ళు ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మన టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయంటే అది దైవత్వం కాకపోతే ఇంకా దైవత్వం ఏం మిగిలింది ఈ సృష్టిలో? దీన్ని ఉపాసన అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, ఎలా చెప్పానో చూడండి, చాలా ఎక్సైట్ అయిపోతూ చెప్పానో లేదా? దాన్ని ఉపాసన అంటారు. ఆ ఉపాసనలో ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ భావన ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. థాట్ పనికిరాదు, ఫీలింగ్ ఉండాలి. ఆ మెరుపు చూసేప్పటికి అబ్బో ఎలక్ట్రిసిటీ, మెరుపు అంటే ఎలక్ట్రిసిటీ. వాట్ ఈజ్ ఇట్స్ వోల్టేజ్? మీ ఇంట్లో దీపాలకి 220 volts, మెరుపులో ఎంత ఉంటుందో తెలిసిన వోల్టేజ్ 10 lakh volts ఉంటుంది మెరుపు. ఆ మెరుపు వచ్చి చెట్టుకి తగిలితే ఆ చెట్టు ఏమవుతుంది? అలా నిలబడ్డపడంగా బూడిదైపోతుంది, కాలి బూడిదైపోతుంది. దట్ ఈజ్ ఇట్స్ పవర్. మెరుపు, మెరుపులు చాలా పవర్ఫుల్. మెరుపుల మీద ఇంత రీసెర్చ్ ఉంది. నాసా ఈ రాకెట్ సైన్స్ ఉంది కదా, దాంట్లో మెరుపుల డిపార్ట్మెంట్ వేరే ఉన్నది. వాళ్ళ పని ఏమిటంటే ఈ రాకెట్ ఈ అట్మాస్ఫియర్ దాటి పైకి పోయే లోపల మెరుపులు వచ్చి దీన్ని కొట్టేస్తే మళ్ళీ కష్టమైపోతుంది. మెరుపులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు వాళ్ళు ఆ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ టైంలో మెరుపులు ఉండవు. కొన్ని మెరుపులు మీకు కనపడతాయి, కొన్ని కనపడ ఎక్కడో పైన ఉంటాయి. మెరుపులు లేని విండో ఇది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ విండోలో రాకెట్ బయటకు పోతుంది. వాళ్ళు అలాంటి రిపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత థరోగా మెరుపుల్ని స్టడీ చేసి ఉండాలి. బిగ్ సైన్స్ ఇట్ ఈస్. అది దాన్ని ఉపనిషద్ ఋషి బృహదారణ్యకంలో ఆ మెరుపులో దేవుణ్ణి దర్శించినాడు. దాన్ని ఉపాసన అంటారు. ఈ ఉపాసన ఏం చేస్తుందంటే మీ అహంకారాన్ని అది కడిగి వేస్తుంది, మీకు అహంకారం లేకుండా చూస్తుంది. ఆ విధముగా నేనేదో మునగాడిని అనే అహంకారాన్ని పోగొట్టడానికి ఉపాసన దివ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండింటికి కర్మయోగము భక్తి యోగము అని పేరు. ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఇట్ ఈస్ క్లియర్. ఇంకా ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్న చెప్పేసి ఆపుతాను. వేదాంతములో కొంతమందికి జ్ఞానం కలుగుతుంది, కొంతమందికి కలగదు. ఎందువల్ల? ఈ ప్రశ్నలో ప్రశ్న తప్పు అయినప్పుడు దానికి ఆన్సర్ ఉండదు. మరి ఏముంటుంది? ప్రశ్న తప్పు అని తెలుసుకున్నట్టే ఉంటుంది. ఓకే, మీరు కలగన్నారు, కలలో మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్లో ఏదో కొనుక్కుందామని మీరు కొనుక్కోబోతుంటే మీ శత్రువు కత్తి పుచ్చుకుని మిమ్మల్ని గాయపరచడం కోసం మీ వెంట పరుగులు తీస్తున్నాడు. మార్కెట్లో చాలామంది జనం ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మీ శత్రువు మిమ్మల్ని వెంటాడి పరుగులు తీస్తున్నాడు. సో మీరు భయపడిపోతూ, ఇటువంటి వాటికి పీడకలలో అని పేరు, ఇంగ్లీష్లో నైట్ మేర్ అంటారు. ఈ పీడకలలో మీరు భయపడిపోతూ పరుగు తీస్తూ ఉంటారు. ఇంతట్లోకి సడన్గా మెలకు వచ్చింది. అప్పుడు మీ భయం ఏమైనది? పోయింది కదా. మీరు భయం నుండి విముక్తిని పొందినారు కదా. మరి మీకు ఒక్కరికే విముక్తి ఎలాగా వస్తేలాగా ఆ మార్కెట్లో వాళ్ళందరూ కూడా భయపడ్డారు, వాళ్ళకి విముక్తి రావాలా అక్కర్లేదా? గోడ కుర్చీ వేయించాలి ఈ ప్రశ్న వేసినందుకు. అర్థమైందండి మీకు ప్రశ్న? దేర్ ఈజ్ నో అదర్, ఓన్లీ యూ ఆర్ దేర్. వాట్ యూ కాల్ సొసైటీ, యూ ఆర్ ది సొసైటీ. ఫ్యామిలీ, యు ఆర్ ది ఫ్యామిలీ. అక్కడ లేడీ నిలబడి ఉంటుంది వంటింట్లో,
ఇంకో రూమ్లో కూర్చొని ఒక కొడుకు పాఠం చదువుతూ ఉంటాడు. అది సంసారం కాదు, ఆ లేడీ సంసారం కాదు, ఈ కొడుకు సంసారం కాదు. ఈమె నా భార్య, వీడు నా కొడుకు అని మీ మనస్సులో ఉన్న భావనయే సంసారము. కాబట్టి సంసారం లోపల ఉందా, బయట ఉందా? బయట ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతారు. నువ్వు చేసేది ఏమీ ఉండదు, ఊరికే వేషాలు వేయొద్దు. ఓకే. సో ప్రతివాడు ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా పోతాడు, ఎవరికి వారే యమునా తీరే. Therefore, there is no society other than you. There is no wife and children or family other than you. In dream, the family is you. The society is you. అజ్ఞాని ఎవరు డ్రీమ్లో? యూ. జ్ఞానం పొందాల్సింది ఎవరు? యూ. మోక్షం ఎవరికి? యూ. Therefore, there is no such thing as ఇతరులకి మోక్షం ఎందుకు రాదు, మరి నాకు ఒక్కడికి వచ్చేస్తే ఏమైపోతుంది? ఇది దీని మీద ఒక కథ కూడా గలదు, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, చాలు ఈ పూటకి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.